నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదహారు ఎంపీ స్థానాలు టీఆర్ఎస్వే. సంక్షేమ పథకాల అధ్యక్షుడు సీఎం కేసీఆర్. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లోల. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు. లక్ష్మణ్ చందా మండలం కార్డన్ సెర్చ్లో ఎస్పీ శశిధర్ రాజు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ అభివృద్ధి. టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి అల్లోల. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టి కృతితో సత్తా చాటితే వచ్చే రెండేళ్లలో ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయ్యేలా కృషి చేస్తామని మంత్రి అల్లోనందగడ్డి వెల్లడించారు. బుధవారం నిర్మల్పట్నంలోని దివ్య గార్డెన్లో నిర్మల్ సోన్ మండలాలతో పాటు నిర్మల్ పట్టణ కార్యకర్తలు నాయకులతో పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. గతంలో ఎంపీగా నగేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అనేక ఎంపీ నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి ఎంపీ నగేష్ సహకారంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ సైతం మంజూరైన విషయాన్ని తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేష్ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని, ఇప్పటికే ఆ పార్టీలో ఎంపీ అభ్యర్థులు కరువయ్యారన్నారు. ఎంపీ రమేష్ కు భారీ మెజార్టీ వచ్చేలా అందరూ సైనికుల్లా పంచారన్నారు. రాజకీయంగా బాగా ముందుంటాం మనం. దాని కొరకు మనం ఎక్కువ విషయాలు చెప్పేది అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికలలో మనం 16 సీట్లు 4 లక్షల మెజార్టీ ఆదిలాబాద్ స్థానాన్ని గెలిపించాలి. ఇప్పుడు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 1,50,000 మెజార్టీ వరకు ఉంది. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పారు, బోత్ మొత్తం ఖాళీ. బాబురావు మననే బీజేపీ టికెట్ తీసుకున్నాడు. నరేష్ యాదవ్ ఆయన నామినేషన్ ఇండిపెండెంట్ చేసిండు. జాదవ్ అనిలేమో టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మనం పోటీ చేసి ఇండిపెండెంట్ 30,000 ఓట్లు వచ్చినాయి. గోపాలక్ష్మి గారు మన 7 ఎమ్మెల్యేలలో గోపాలక్ష్మి గారు 170 ఓట్లతో ఓడిపోయాడు. పాపం అక్కడ సక్కు గెలిచాడు. మాత్రం సక్కు ఆయన మొన్నే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు ఓపెనింగ్ బ్యాట్ మీదుగా రావడం జరిగింది. మాత్రం సక్కు గారు ఇప్పుడు 100 మంది నాటౌట్ కింద నడుస్తుంది. ఇప్పుడు ఇంకా 101 మంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాటౌట్లో ఉన్నాం. మరి ఇంకెంతమంది వస్తారో తెలియదు. 19 మందిలో 2 ముగ్గురు మిగిలినట్టున్నారు కాంగ్రెస్ లో. గేట్లు బంధున్నాయి, లేకుంటే ఇంకా లైన్ కట్టుకునే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఒక్కరు కూడా దొరకలేదు. ఈడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీజేపీ నుంచి ఎంపీ గెలిచినారు. రమేష్ రాఠోడు ఖానాపూర్ లో మా టైగర్ ఏదైతే ఉందో అక్కడ రేఖా శ్యామ్ నాయక్ ఆ టైగరు మరి దెబ్బలకు ఆయన 23,000 ఓట్లతో ఓడిపోయి ఇప్పుడు ఇక్కడ చిల్లర రూపాయి ఖానాపూర్లో ఆదిలాబాద్ లో మన రూపాయి చెల్లుతుందా? ఒక ఊర్లో రూపాయి చెల్లకుంటే ఇంకో పక్కన ఉన్న ఊర్లో చెల్లుతుంది. అందుకొరకు చెల్లెల రూపాయి ఎక్కడ కూడా చెల్లదు. కాబట్టి ఆ రమేష్ రాఠోడ్ కూడా మనం ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీ గెలుస్తున్నాడు. మనకు అభ్యర్థి కాకుండా ఇవాళ పర్వతాలు పోతామండి, మాకు లేదా జాగ్రత్త పోతుంది. అందుకొరకు మరి మేమనలేదు. ఆ వార్డులని తను ఆ వాట్సాప్లో చూసినా చెప్పాడు. నాకైతే గుర్తులేదు. మరి అప్పుడు మనం కూడా చెప్పాము. దేవాలయ శాఖ మంత్రికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఆ దేవుడు ఆశీర్వాదం మనకి ఇద్దరం. మళ్ళీ దేవాలయ శాఖ మంత్రి వచ్చింది. మన నిర్మల్లో ఏదైతే గుళ్ళు ఉన్నాయో నిర్మల్ జిల్లాలో కానీ 95 ఆదివాసులకు దేవాలయం ఇచ్చడము అన్ని కూడా పూర్తి చేసుకున్నాం. దీనికి ఏ ఇబ్బంది మనకు ఉండాలని చెప్పి మరి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకంటే పెన్షన్లు
ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ వచ్చి ఎన్నికల సభలో మేనిఫెస్టో మనకు ఎన్నికలలో ఓట్లు వేస్తే మేము ఏమేమి చేస్తామని చెప్పినామో అవన్నీ తూచా తప్పకుండా పూర్తి చేస్తాము. మరి నేను రేపు రాబో రోజులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు అయితే ఇక నిర్మల మనకు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. దీంట్లో మనకి ఎటువంటి అనుమానం కూడా మనకు లేదు. ఏదైతే మనకు పార్లమెంట్ ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలు పెట్టి ఎటువంటి మరి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఓట్లు ఎక్కువ సాధించుకున్నారు. కానీ ఇప్పుడు రాబో ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు కూడా మీరంతా చూడాలి. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలలో మనకి 88 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు 128 అయినాయి. 128లో మనకు దాదాపు 95-97 దాకా గెలిచినాం. ఇంకా మనకు మొన్నే 10 నుంచి 12 మంది చేయలేదు. ఇప్పుడు మనకు వచ్చేపాటు సర్పంచ్ అదేవిధంగా డేంగాపూర్ ఓడిపోయినటువంటి నవీను వాళ్ళు కూడా జైలు కావడం జరిగింది. ఈ విధంగా ఇంకా కొంతమంది సర్పంచ్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి మనకు పార్టీ ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీని రాబో రోజులలో పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా మరి వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు చాలా మంది మరి కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరిని కూడా జైలు చేసుకోవాలని చెప్పి ఆదేశం ఇచ్చింది కాబట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. మరి పార్టీ ఆదేశానుసారం మీరు తీసుకోవడంలో అదేలా భావించదు. మీరు మనందరం కూడా గ్రామ అభివృద్ధి కొరకు మరి కార్యక్రమాలు చేసేది కాబట్టి దాంట్లో భాగంగా మనం తీసుకోవడం జరిగింది. అబ్బాయి కొరకు వేరే ఉద్దేశం కాదు. అందరం కలిసి పాత కొత్త లేకుండా గ్రామ అభివృద్ధిలో చేసుకున్నాము. గ్రామ పంచాయతీలు కొత్తగా అన్ని గ్రామాలకు రోడ్లు వేయడము, గ్రామ పంచాయతీ నూతన భవనాలు ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా గ్రామ పంచాయతీలో విలేజ్ సెక్రటరీని అపాయింట్ చేసుకోవడము. అది వస్తే గ్రామంలో ప్రతి పని విలేజ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ నిలబడి పనిచేయడం జరుగుతుంది. అనంతరం ఎంపీ నగేష్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాను సాధించిన అల్లోనందగడ్డ సహకారంతో ఖచ్చితంగా రైల్వే లైన్ ప్రారంభమయ్యేందుకు కృషి చేసడంతో పాటు కేంద్రీయ విద్యాలయం మంజూరయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని, మొత్తం 210 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. రాజకీయ చైతన్యం గల నిర్మల్ నియోజక ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా కారు గుర్తుకు ఓటు వేస్తారని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకోరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రోవత్ రాజేందర్, ఎఫ్ఎస్సీ చైర్మన్ రామకిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాది రాజేందర్, నాయకులు జీవన్ రెడ్డి, ముత్యం రెడ్డి, రామేశ్వర రెడ్డి, మొయినుద్దీన్, గంటత రాజేశ్వర్, మాడుగొంత రాము, గంటతీశ్వర్, మల్లికార్జున రెడ్డి, మూడు సత్యనారాయణ, వాజీద్ అహ్మద్, వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, అతీక్ అహ్మద్, ఆమెడ కిషన్, నజీర్, చిలకరమణ, అశోక్తో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. కానీ 3 రోజుల బడ్జెట్ ఉంటే 3వ రోజున బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ని 2017-18లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద దాన్ని మంజూరు చేశారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాము. మేము ప్రకటించలే, బడ్జెట్లో వచ్చింది అని చెప్పేసి మేము ముందు ప్రకటించలే. కేంద్రం నుండి సెంట్రల్ రైల్వే మన జిఎం గారు ప్రకటించిన తర్వాత మేము స్పందించినాం. డిపిఆర్ తయారవుతా ఉన్నది. ఢిల్లీ వచ్చినప్పుడు ఇద్దరం కూడా కలిసినాం. కొత్తగా నిర్మల్ జిల్లా తీసుకొచ్చినటువంటి మంత్రి గారు, ఎందుకంటే ఆ రోజు అదృష్టం ఈ లెక్కలు చేసినాం, లెక్కలు చేసి సార్ చేతికి ఇచ్చినాం. సారే డాష్లో మాట్లాడుతూ అవకాశం వచ్చింది. ఆ రోజు ప్రజెంటేషన్కి సార్కి అందరి ముందు, సార్ మరి మా ఆదిలాబాద్ మంచిర్యాల ఉంది, ఇక దాంతోపాటు ఇది కూడా ఒకటి పెట్టేసి అంటే సార్ పెట్టేసి మాట్లాడి సార్కి మళ్ళీ సాయంత్రం ఫోన్ రాని వచ్చే మాట్లాడేసిండు. బహుశా సీఎం గారితో మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఫోన్ నాకు చేశారు సార్. ఇక నగేష్ మనం అనుకున్నది అయిపోయింది, నిర్మల్ జిల్లా కూడా అయిపోయింది అని చెప్పి ఫస్ట్ ఫోన్ మీకే చేస్తుందని చెప్పి చెప్పారు. అట్లా నిర్మల్ జిల్లా సాధించడం తప్పకుండా మీకు కేంద్రీయ విద్యాలయం తీసుకొస్తామని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవేస్తా ఉన్నాను. మరి మీరందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. ముందు అనేక ప్రాజెక్టులో ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు పెండింగ్, అటవీ అనుమతులు పెండింగ్, చిన్న చిన్న కొర్రీలు వేసుకొని కనీసం అడ్డడు కాకుండా గతంలో అటువంటి సందర్భాల్ని
మాకు ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తూ అంతేందుకు మన జిల్లాలో ఉమ్మడి జిల్లా నుండి కుమ్రంభీం ప్రాజెక్ట్కి కట్ట వేశారు, కాలువలు లేవు, ఏమంటే అనుమతులు లేవు. అట్లా అలాంటి దాన్ని సాధించుకున్నాం. చెన్నాగకోట 40 సంవత్సరాల నుంచి 1976లో అప్పుడు అగ్రిమెంట్స్ అయినాయి. దాని అనుమతులు లేకుండా అట్లా ఉంటే సార్ మేము ఇప్పుడు 2-3 సార్లు మేము బాంబే వెళ్ళినాం. అక్కడ ముఖ్యమంత్రి గారితో, అక్కడ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఆలోచన లక్ష్యం ఒకటి, ఇప్పుడు 16 సీట్లు మనం సాధిస్తే ఇంకా ఎక్కువ నిధులు తీసుకోవడానికి ఆస్కారం ఉందని. ఇక మొన్న ఓట్లు అయిపోయినాయి, అసెంబ్లీ ఓట్లు. ఇక మీకు తెలిసి ఏంటంటే ఇక ఇక్కడైతే ఈసారి ఎప్పుడు అంటా ఉన్నా, నేను పత్రికలు చూసిన, అరే అందరూ దేవుడు మంత్రి అయితే ఓడిపోతారని చెప్పేసి అందరూ నేను మాత్రం గెలిచినని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. కానీ మన సార్కు ఆ దేవుళ్ళ యొక్క దీవెన చల్లగా ఉండే మీకు తెలియదు. మన ముదోళ్ళ చెప్తారా, లేకపోతే నిర్మల చెప్తారా, బోధలు చెప్తారా, ఆదిలాబాద్ చెప్తారా, అశ్వాబాద్ చెప్తారా, లేకపోతే మన బెంచూరులో చెప్తారా? ఎవరు చెప్పారు ఇది సంగతి? ఇది ఉన్నది పరిస్థితి. ఇక బీజేపీ ఇక మొన్న మీరు 10,000 కంటే ఎక్కువ అనుకుంటా కదా. మా దగ్గర 4,800 అంతో కింద కాడ ఉంటే ముద్దోళ్ళ తర్వాత ఆదిలాబాద్ ఇక 700. ఈ కథ మీకు అంతే. ఇక ఒకటే మనం ఇక ఎవరు లేని మైదానం కాలున్నది, కానీ కామ్గా మాత్రం మూసకండి. మైదానం కాదుంది, ఇక మనమే శిక్షలు కొడతాం, లేకపోతే చోవాలు కొడతాం అంటున్నాడు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ అన్నారు. బుధవారం లక్ష్మణచంద మండలంలోని బోరిగాం మరియు అనుబంధ గ్రామాలు బోరిగాం, తాండా, వడ్డేపల్లి గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ ఎస్పీ శశిధర్ రాజ్ నిర్వహించారు. హలో లింగనా చెప్పి లింగ 100 రూపాయలు ఫైన్ రూపాయలు. భరత్ భాయ్ నమస్తే. లేట్ అయింది. ఉండండి ఏంటి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదన్నారు. చిన్న పిల్లలు బైక్ నడిపితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. మొక్కలు విధిగా అందరూ పెంచాలని కోరారు. చెట్లను నరకడం వల్ల మనిషి మనుగడ కష్టమవుతుందన్నారు. గుట్కలు ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లేదంటే హైవేనే తీసుకోండి, నిర్మల్కి వచ్చే రోడ్డు కానీ హైవే కానీ ఏ రోడ్డు తీసుకున్నా కూడా ఈ రోడ్ల మీద జరిగిన యాక్సిడెంట్స్లో, 2 వీలర్ జరిగిన యాక్సిడెంట్లో జనాలు చనిపోయిన కేసులు ఎక్కువ. మీరు కూడా చూసే ఉంటారు. మీకు సంబంధించిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. మొన్న రీసెంట్గా ఇద్దరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఏదో పార్టీకి వెళ్ళి వస్తున్నారంట, వచ్చి రోడ్డు మీద ఉన్న ఎదురుగా ఉన్న బండిని ఆగిన బండికి గుద్దిళ్ళు. వీళ్ళిద్దరికిద్దరు చనిపోయింది అక్కడే. ఉద్యోగం వచ్చింది, మంచిగా ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులను పిల్లలను మంచిగా చదివించుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకొని బండి కొనుక్కొని హ్యాపీగా ఉండాలి కదా. మరి ఏంటి జరిగింది? ఏంది? ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. ఇప్పుడు
సో రోడ్స్ వేసినాయి మనకు మంచిగా పోయి తొందరగా పోయి పనులు చేసుకోవడానికి కానీ చనిపోవడానికి కాదు. బండ్లు ఉన్నాయి మంచిగా రక్షణపరమైన చర్యలు తీసుకొని దానికి కావాల్సిన కాయిదాలన్నీ పెట్టుకొని లైసెన్సు దానికి సంబంధించిన అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాతనే డ్రైవింగ్ స్కిల్ వచ్చిన తర్వాతనే బండి నడపాలని చెప్పేసి, అంతేగాని రోడ్డు మీద పోయి చనిపోవడానికి కాదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. గ్రామాల నుంచి నేను ఇంతకుముందు చెప్పాను, ఒక గ్రామం నుంచి మంచి స్పందన వచ్చి అందరూ కూడా సహకరించారు, మా గ్రామంలో కూడా చేయండి అని వేరే గ్రామాలకు ఆదర్శంగా ఉన్నారని. ఏ విధంగా ఆదర్శంగా ఉన్నారంటే వాళ్ళు గ్రామాల సర్పంచ్ కానీ ఇప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పినట్టు పెద్ద మనిషి కొంతమంది యాక్టివ్ ఉన్న వాళ్ళంతా కలిసి గ్రామస్తులందరికీ కూడా హెల్మెట్స్ కొని ఈ తనిఖీలో సరైన పత్రాన్ని 51 మోటార్ సైకిళ్లు, ఆటో, అనుమతి లేని మద్యం, 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. అలాగే తాండాలో 150 లీటర్ల బెల్లం పార్కం ధ్వంసం చేశారు. డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఏలు రమేష్ బాబు, జాన్ దివాకర్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, అరవింద్ రెడ్డి, లక్ష్మణ్ చంద్ర ఎస్ఐ వినయ్ కుమార్తో పాటు 12 మంది ఎస్ఐలు, బీఎస్ఎఫ్ సిబ్బంది, 90 మంది పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెలువ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలు సైతం అభివృద్ధి చెందడానికి ఆంక్షిస్తూ పలువురు సర్పంచులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచులు బుధవారం రాష్ట్ర మంత్రి అల్లు వెంకట సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నిర్మల్ మండలం న్యూ పోచంపాడు గ్రామం సర్పంచ్తో పాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే లక్ష్మణచంద మండలం వడ్డాల సర్పంచ్ అట్ల లలితారామరెడ్డి, ఉప సర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ లింగాగౌడ్, వార్డు సభ్యులతో పాటు పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు టీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి పార్టీలోకి స్వాగతించి పార్టీ కండువా కప్పారు. వారందరికీ మనం స్వాగతం పలుకుదాం. భోజనం తర్వాత సార్ మేడం ఒక్క నిమిషం సార్ తమ్ముడు అడ్డం లేవు. నారాయణ రెడ్డి అలా తీసుకున్నా సార్, గ్రూప్ ఫోటో తీసుకుంటారా? ఒక నిమిషం గ్రూప్ ఫోటో తీసుకున్నా. జై తెలంగాణ. కండువాపుర సోదరులందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా వారిని కోరుతాము. ఒక్క నిమిషం ఉండు. ఇటు ఇచ్చేది సామే రమేష్ గారు మొన్న ఇటీవలే చామర్పల్లి తమ్ముడు ఇటీడు ఇటీవలే అట్లే బంటు చిన్న పోతన్న మాజీ ఉప సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ దూలం శ్రీనివాస్ కనకాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. పసుపుల నరేష్ వార్డు మెంబర్ వడ్డ్యాల్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. శ్రీనివాస్ ఎంచెట్టి వడ్డ్యాల్, అట్లే లోసరం పండరి వడ్డ్యాల్, లోసరం పండరి, సలీం వడ్డ్యాల్. ఇగో సర్పంచ్ సాబ్ ఇటు వచ్చేసి ఫోటో తీసుకోండి. కొందరు ఇటు వచ్చేసి కొందరు ఇటు వచ్చేసి ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అవసరమయ్యే పోలింగ్ సామగ్రిని బుధవారం నిర్మల్ జిల్లాకు చేరుకుంది. ఎన్నికలో భాగంగా ఎన్నికల నివారణతో పాటు పోలింగ్ సంబంధించిన సామగ్రి, ఇతర వస్తువులను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ నుంచి కలెక్టర్ కార్యాలయం తీసుకొచ్చారు. వచ్చిన సామగ్రిని కలెక్టర్ కార్యాలయంలో ఉంచి ఆయా మండల తహసీల్దార్లకు అప్పగించారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుందామని మంత్రి ఇందర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లక్ష్మణ్ మండలంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 27 యూనియన్ ప్యాకేజీల కింద నిర్మల్ ముదోల్ నియోజకవర్గ రైతాంగానికి గణనీయమైన లబ్ధి చేకూరుందన్నారు. జిల్లాలోని 156 గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. మొత్తం 1,00,000 ఎకరాల నీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి ఈ 2 నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. చెట్టు పెట్టించి బతుకుంటే మళ్ళీ ఎంపీగా గెలవడానికి కొరకు నామినేషన్ వేసి 25వ తారీఖు నాడు ఈరోజు మన నిర్మల్ నియోజకవర్గ కార్యకర్తలందరినీ కలిసి మరి రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిని మన ఎంపీ గారిని నగేష్ గారిని గెలిపించుకోవాలి, దానికి ఏ విధంగా 11వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ 11వ తేదీ అంటే మనకు కొద్దిగా ఎండలు ఎక్కువ ఉంటాయి. ఇక 27వ తేదీ అంటే ఇక అయిపోయినట్టు ఇవాళ. ఈ నెలలో మిగిలిన ఒక 3 రోజులు, వచ్చే నెల 9వ తారీఖు సాయంత్రం వరకు ప్రచారం బంద్. మధ్యాహ్నం ఒక రోజేమో ఉగాది పండుగ 6వ తేదీ. ఇక తెల్లారి 6 కురుడు అదేంత కార్యక్రమాలు ఉంటాయి. ఆ 2 దినాలు పోతాయి. ఇక మనకు మిగిలింది కేవలం 10 రోజులే మిగిలింది. మనమేమో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు కొట్టారు? సెప్టెంబర్ 6వ సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ 7వ తారీఖు ఎలక్షన్స్ అయినాయి. ఎట్లా అంటే మనకి ప్రతి ఒక్క మనిషిని ఎన్నిసార్లు కలవాలంటే అన్నిసార్లు కలవడం జరిగింది. ఆ సమయం అట్టుండే మరి ఆ ఎలక్షన్స్ జరిగి మీరంతా కష్టపడి మరి రిజల్ట్ 11వ తారీఖు నాడు మరి గెలిచిన తర్వాత మళ్ళీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఈ బాధ్యతలు మరి మన భుజస్కంధాలపై తీసుకొని జిల్లా అంతా కూడా 7 మన మంచిర్యాల, చెన్నూరు, మళ్ళీ బెల్లంపల్లి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్లో పెద్దపల్లి అది ఈ 7 చూసుకోమని చెప్పడం జరిగింది. అందుకొరకు నేను కూడా రథం పట్టుకొని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కనకాపూర్ నుంచి మొదలుపెట్టి ఎక్కడెక్కడ సెంటర్లు మామిడ, పొలకల్ అట్లా లక్ష్మణ మండలం నుంచి తిరుగుకుంటా నిర్మల్ టౌన్ కూడా తిరిగి మరి వేరే మండలాలు కూడా తిరిగి మనం ప్రచారం ఎక్కువ ఓట్లు వేయించడానికి మనం ప్రయత్నం చేద్దాము. మరి సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ తెప్పించడం 1,200 కోట్ల రూపాయలు. మీరు అందరూ కూడా గుర్తుంది, ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా మనం ఇక్కడ నుంచే వేరే ప్రాంతాలకంతా కూడా సప్లై చేసే కరెంట్ మన దగ్గర ఉంటుందని చెప్పి ఆ విధంగా లైట్లలో రోజు వెలిగి అక్కాపూర్ కాకుండా బొప్పాల వెలుమలు కూడా బ్రహ్మాండంగా రోజు వెలుగుతుంది రాత్రులు కూడా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు చేసుకోవచ్చు మనుషులు పంపచ్చు అంటే 2-3 దినాల పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి ప్రతి ఊరికి సర్పంచ్ దగ్గర ఒక విలేజ్ సెక్రటరీ ప్రభుత్వ పరంగా ఉంటాడు. ఆయన ఏ ఊర్లో ఉంటే ఉద్యోగం ఉంటే అదే ఊర్లో ఉండాలి. సెలవుసార్లు రాత్రి నిర్మల పడుకుంటా పొద్దున అంత కుదరది. లేదు మీ సర్పంచ్ ఒప్పుకుంటే ఆయన పక్కకొని మీ పదవి పోతుంది. 3 సార్లు వాళ్ళ రాత్రిగా చెక్ చేస్తే లేకుంటే విలేజ్ సెక్రటరీ సర్పంచ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చామని నేను అడుగుతారు పోతాను. సర్పంచ్ పర్మిషన్ ఇవ్వద్దు, లేదు బిడ్డ రూమ్ చూపిస్తాం నేను పడుకో, అంతకంటే తెలియదుగా. అందుకొరకు ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తుందో ఆ జీవో ప్రకారం ఆయన పనిచేస్తాడు. మనం ఆయనకు ఖచ్చితంగా సర్పంచ్ చెప్పడం ఉండి ఏమేమి చేస్తున్నారో అన్ని కూడా మీరు కూడా సహాయ సహకారం ఇస్తే ఆ ఊర్లను కూడా బాగుపడడానికి కార్యక్రమం ఉంది. ఇక నిధులు మనకైతే ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం జరిగింది. మనం బడ్జెట్లో పెట్టాం. 5 జనాభా ఉంటే 5 లక్షలు ఏడాదికి, 1000 జనాభా ఉంటే 10 లక్షలు ఏడాదికి. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి భారీ మేరతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేష్ అన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలుపొందితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ బీజేపీల పాలనపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒక టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 16 గెలిస్తే ఇంకా భారీగా నిధులు తీసుకురావచ్చు. మనం 16 పక్క వాళ్ళు మిగతా రాష్ట్రాలు 100 కలిపితే
బజారైపోయి ఢిల్లీలో శాసించే విధంగా ఎక్కువ నిధులు రాబట్టే విధంగా రాష్ట్రం పక్షాన మనం సాధిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచనకి తగ్గట్టుగానే మేము 4-5 రోజుల నుంచి అంతకుముందు ఏమో నియోజకవర్గ స్థాయి, తర్వాత మండల స్థాయి నుంచి 4-5 రోజుల నుంచి నేను మంత్రిగా చూస్తా ఉన్నాం. అందరిలో అదే ఉత్సాహం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారో వాటిని తూచా తప్పకుండా పాటించడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈరోజు కంకణబద్ధులై ఉన్నారని చెప్పేసి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశం రాష్ట్రాలన్నింటినీ కూడా దిశానిర్దేశం చేసే విధంగా, దేశమంతా కూడా మన తెలంగాణ వైపు చూసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మన రైతు బంధు 9 రాష్ట్రాలు కాపీ కొట్టి చేస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇక కేంద్రం కూడా హంబీ దేంగే అన్నట్టుగా, హంబీ కుछ దేంగే అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు కూడా ఏదో కొంత అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ప్రతి రాష్ట్రానికి పార్టీలకి మన వెనకాల నడిపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక సంవత్సరం నుంచి దేశ ప్రజల ముందర ఒక ఎజెండాను పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, ఒక ఫెడరల్ ఫ్రంట్ స్థాపించి ఈ దేశ రాజకీయాల్ని పెను మార్పులకు నాంది పలకాలన్న ఆలోచనతోని మరి వారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి మరి మద్దతును సమీకరిస్తున్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనే నినాదంతో జరుగుతున్నటువంటి ఎన్నికలు మనమంతా కూడా బాధ్యతగా తీసుకోవాలా. గ్రామాల్లో చెప్తున్నారు, మొన్న మన ఎలక్షన్ అయిపోయింది, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఇది ఇక్కడ ఎలక్షన్ కాదు, ఇది ఎక్కడదో ఢిల్లీది, దీనికి సంబంధం లేదు అనే విధంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తా ఉన్నారు. నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి అటువంటి తప్పుడు ప్రచారాన్ని మనం ఎక్కడికక్కడ ఖండించాలా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిస్తేనే ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించి మనం మన నిధులు తెచ్చుకోవచ్చు, మన అభివృద్ధి పనులు మంజూరు తెచ్చుకోవచ్చు. గౌరవనీయులు పెద్దలు జయశంకర్ గారు చెప్పినట్టు యాచించడం కాదు, బిచ్చమెత్తడం కాదు, ఢిల్లీని శాసించి మనం పరిపాలన సాగించాలని చెప్పిన పద్ధతిలో పోవడం కోసం మరి ఒక్కొక్క సీటు కూడా మనకు ముఖ్యమే. కాబట్టి 16 సీట్లలో మన ఆదిలాబాద్ సీటును గౌరవనీయులు గూడెం నాగేష్ గారిని అత్యధికమైనటువంటి భారీ మెజారిటీతో గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా మిత్రులు చెప్పినట్టు మనమే ఒక పార్లమెంటు అభ్యర్థిగా, మనమే ఒక గూడెం నాగేష్ గా మనం పని చేయాలని చెప్పి ఎక్కువ దూరం లేదు, కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మరి నిర్విరామంగా మనం పనిచేస్తే తప్ప పూర్తి స్థాయిలో ప్రజల్ని చేరుకోలేమని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. మొన్ననే చెప్పినారు, జూన్ వరకు కష్టపడదాం, రాబోయే 4.5 సంవత్సరాలు మన అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఉంటాను, మీరు నాకు చెప్పండి. ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటే ఎంపీ గారు మనతోనే ఉంటారు. మనకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 4.5 సంవత్సరాలు సాధించుకుందాం, దానికి నేనున్నాను అని మొన్న కూడా మంత్రి గారు ఆదిలాబాద్లో చెప్పడం జరిగింది. మన తోటి కార్యకర్తలకు, మీకు నాకు అందరికీ ఒకటే విన్నపం, ఎలక్షన్లు మళ్ళీ 4.5 సంవత్సరాల వరకు రావు. ఏమి చేసినా మన రిజల్ట్ ఇప్పుడు చూపించడమే తప్ప మళ్ళీ రాబోయే రోజుల్లో చూసుకుందాంలే అంటే మాత్రం ఏమీ చెయ్యలేమండి కార్యకర్తలారా. ఈ ఒక్క ఎలక్షన్లు రాబోయే జూన్ వరకు ఉన్నటువంటి ఎలక్షన్లని కంప్లీట్ చేసుకుందాం. ముఖ్యంగా మనం ఈ రాబోయే 4.5 సంవత్సరాలు మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను, పోయిన 5 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉండి సాధ్యమైనంత కంటే ఎక్కువనే అభివృద్ధి చేసుకున్నాం. నాకు తెలిసైతే మా లక్ష్మణచంద మండలంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా మన తోడు ఇంత మంచి నాయకులు ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకుందాం. 1,70,000 చిల్లర ఓట్ల మేయాట వచ్చింది. అంతకన్నా రెట్టింపుగా మేయాట తీసుకొచ్చి చూపించి మనం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అల్లబాదు కావాల్సిన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. మరియు ముఖ్యంగా మన అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటి మంత్రివర్గ విస్తరణలో మన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. దానికి గౌరవంగా మనం నిర్మల్ కాన్ఫరెన్స్లో 50,000 మేయాట్ ఇచ్చి
మన ఇంద్రకరణ్ రెడ్డి గారి గౌరవాన్ని మనం పెంచాలని ఆశిస్తూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టీఆర్ఎస్ నాయకులు యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహర్రావు, సత్యనారాయణ గౌడ్, అల్లోల సోదరుడు సురేందర్ రెడ్డి, ఎర్రోద్ రాజేందర్, వెంకటరామరెడ్డి, రామకిషన్ రెడ్డి, హరీష్ రావు, రఘునందన్ రెడ్డి, నవీన్, కృష్ణారెడ్డి, గుజారి గణేష్, అద్వాల రమేష్, సుక్కు ముత్తన్న, గంగారాం, రాజేందర్ యాదవ్, నల్ల వెంకటరెడ్డి, మున్యానాయక్, ఏరువు లింగారెడ్డి, సర్పంచులు, ఎంపీడీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయా మండలాల రెవెన్యూ అధికారులతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక వసతులు కల్పించాలని, ర్యాంపులు నిర్మించుకోవాలని, ఎన్నిక విధులు నిర్వహించుకున్న వారికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాటు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవీఎం, వీవీప్యాట్స్పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పనిచేసి ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని పలువురు నాయకులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టుగానే పార్లమెంట్ ఎన్నికలు సైతం ఎంపీ నాగేష్ను గెలిపించుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల గౌడ్ సహకారంతో పార్టీ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తామన్నారు. ఆదిలాబాద్ టు ఆరుమూరు వరకు నిర్మల్ రైల్వే లైన్ రాష్ట్ర మంత్రి జీవిత లక్ష్యమని, అందుకు అనుగుణంగా కార్యకర్తలందరూ ఎంపీ నాగేష్ను గెలిపించుకోవాలని, అందుకు అందరూ శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ అధ్యక్షులు నజరుద్దీన్ గారిని నిర్మించడం మరొక ప్లీజ్ గో అహెడ్. अल्लाह इंद्रकरण रेड्डी साहब और पार्लियामेंट उम्मीदवार नगेश साहब और डाइस पर तशरीफ फरमा तमाम लीडरान और ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా మంత్రివర్గంలో ఉండడము, నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తను కూడా అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మన జరిగిన ఎన్నికల్లో మరి దాదాపు 90 రోజులు మీరందరూ కష్టపడి మరి గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే స్ఫూర్తి మన అందరూ కూడా భుజాల మీద వేసుకొని టౌన్లో కానీ అన్ని మండలాల్లో మీరందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు 11 ఏప్రిల్ జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మరి మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి నాగేష్ గారిని గెలిపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మనకే పేరు ప్రతిష్ట ఉంటుంది, మరి సార్ కూడా ప్రతిష్ట పెరుగుతుంది. కాబట్టి మరి దయచేసి మన పార్లమెంట్ సభ్యులు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా పనిచేయడము, ఆయన విద్యావంతుడు, మరి ప్రతి విషయం గురించి కూడా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు. కాబట్టి మరి 11వ తారీఖున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పాదాల మందిని మనం పార్లమెంట్లో మనం పంపించిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనకు కాళేశ్వర ప్రాజెక్టు తీర్చిదిద్దుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే కేంద్రంలో మెడలు వంచి ప్రత్యేకంగా ప్రైవేట్ ల్యాబ్ రూపంగా మరి మన డబ్బులు తీసుకున్న వాళ్ళైతే మన తెలంగాణ, బంగారు తెలంగాణ కొరకు ఏదైతే కేసీఆర్ గారు నిరంతరంగా మరి పనిచేస్తున్నారో, అదేవిధంగా మరి ఈ డబ్బులు వచ్చినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ప్రజలకు మనకు చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిర్మల్ పట్టణంలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ మరి ఎంతైతే మరి సైనికులుగా పనిచేసి ప్రతి ఓటర్ దగ్గరికి మనం చేసినట్లయితే పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు కార్యకర్తలకు కంటికి రెప్లాగా చూసుకుంటాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలను మన మున్సిపల్ ఎన్నికలుగా భావించి మనం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఇది మా ఎన్నిక, మనము ప్రతి ఇంటికి పోయి ఈ ఓటును పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు పెట్టేపిస్తే నెక్స్ట్ మనం ఆ మున్సిపల్ ఎన్నికల్లో మనకు అవసరం ఉంది. కాబట్టి
మనం ఏదో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలను లైట్గా తీసుకోకండి. ఇప్పటికీ మనం ఉద్యోగం చేయాలి, మన నాయకుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా కృషి చేయకండి. ఎందుకంటే మన నియోజకవర్గంలో మన ఓట్లు ఎన్ని ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్న ఏకైక నాయకుడు ఇంద్రగడ్డి గారు. దాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి వార్డులో కూడా పనిచేసి కారు గుర్తుకు ఓటు వేయించిన మీ అందరినీ కోరుకుంటూ మరి ఆ దిశలో మరి ఎన్నికలు అన్నాయి. మరి ఎన్నికల్లో ప్రచారం అనేది కూడా మరి మీ అందరికీ ఈరోజు అనుభవం ఉన్నటువంటి విషయమే. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా బాధ్యతను భుజాలు వేసుకొని మన సర్పంచులందరినీ కూడా నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచులు గెలిపించుకున్నటువంటి ఘనత మీ అందరిదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీకి ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులే ఈరోజు పట్టుకొమ్మలు. మరి నాయకులు కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. కాబట్టి మీరందరూ కూడా పార్టీ గుర్తింపున్న పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ అభ్యర్థిని మనం అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటే రేపు పార్లమెంటు స్థానాన్ని మనము ఇక్కడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ గ్రామాలలోకి వెళ్ళి, ఎందుకంటే ఎండలు ఎక్కువ అవుతా ఉన్నాయి, మనకు సమయం తక్కువ ఉంది. కాబట్టి ప్రతిరోజు మనకి ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం మన అందరం కూడా గ్రామాలకు వార్డులకు వెళ్ళి మరి అందరు ఓటర్లను కూడా ప్రతి ఒక్క ఓటర్ను కూడా మన అందరం కలుసుకునే అవకాశం తీసుకోవాలా. ఎక్కడికక్కడ మనం విభజించుకొని వెళ్ళాలి. ఎన్డీఏ ప్రభుత్వము వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉంది. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి ఏ కార్యక్రమాలు కానీ ఆ రాష్ట్రంలో జరుగుతలేవు. ఒక పక్క 24 గంటల కరెంటు కానీ, ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రైతు పెట్టుబడి కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మరి ఎన్నో రైతులకు కూడా చేసే కార్యక్రమాలు ఇలా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు కానీ, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు కానీ ఎక్కడ కూడా లేవు. డబ్బులు పెంచే నాయకులు లేడు, ఇప్పుడు మన లిక్కర్ వంచే నాయకులు లేడు. మన అభివృద్ధి నిదానంతో, సంక్షేమ కార్యక్రమంతో మన ఇంద్రకరణ్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాన్ని మన వాడవాడలో పోయి మనం చెప్పుకొని ఓట్లు అడగాలని మరి మీ అందరికీ తెలియజెప్తున్నాను. మరి ఏదైతే ఈరోజు గతంలో 2001-3లో టీఆర్ఎస్ పార్టీలో 2 ఎంపీలతోటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కింది. మరి అలాగే ఇప్పుడు తెలంగాణలో 16 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే మన తెలంగాణ ఎంత అభివృద్ధి వైపు పరిగెత్తాదో, మరి ఇలాగే కొన్ని లక్షల వేల కోట్లు మనకు ఢిల్లీ నుంచి తీసుకువచ్చే ఘనత మన ఎంపీలందరికీ దక్కుతుంది. మరి అలాగే మన నిర్మల్కు రైల్వే లైన్ గురించి కూడా మన గౌరవ మంత్రి వర్యులు గతంలోనే ఢిల్లీ వెళ్ళి సమర్పించడం జరిగింది. ఆ పనులు కూడా వేగవంతంగా మనకు పూర్తవుతాయి. మరొక 20 రోజులు దాదాపు మనం అందరం గతంలో మాదిరిగానే కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి మన పింఛన్లు కానీ, మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి ప్రణాళికని వివరించి మన టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మనం నగేష్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. आने वाले इंतखाबात में जिस तरीके से एमएलए इलेक्शन में वोट डालकर भारी अक्सरियत से तेलंगाना में हमारी हुकूमत, टीआरएस की हुकूमत कायम की है, इसी तरीके से सेंटर में भी हमारे नुमाइंदे, हमारे एमपीज, हमारे पार्लियामेंट मेंबर होना ज़रूरी है. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకు ఎన్నో రకాలుగా ప్రచారం చేశారు. దేవకృపతోని గొప్పనైన వ్యక్తులే గెలుస్తారని చెప్పి ప్రూఫ్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన చాలా గొప్పనైన వ్యక్తి. ఇంద్రగడ్డి గారి నాయకత్వంలో ఇలా జిల్లాలో మన పార్లమెంటు మెంబర్లు గెలిపేయడానికి మరి ఆయన కంకణం కట్టుకున్నాడు. కాబట్టి మనము నిర్మల్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతము. అదేవిధంగా గతంలో నగేష్ గారు ఆయన పార్లమెంట్ నుంచి డబ్బులు ఏదైతే ఎంపీ ల్యాండ్ నుంచి చాలా ఫండ్స్ ఇచ్చిండ్రు, అది మాకు తెలుసు. మాకు మంత్రి గారు గతంలో ఇవి ఎంపీ ల్యాండ్ నుంచి తెప్పించడం చెప్పడం తెలకుండానే మనకు ఎన్నో ఫండ్స్ ఇప్పించింది. కాబట్టి అదేవిధంగా నాగేశ్వరం గెలిపించి మనకు రైల్వే లైన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రైల్వే లైన్ తెప్పించుకోవాలమైతాము. ఉన్న రోజులలో గత ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో మన ఎంపీ అభ్యర్థిని గెలిపించి మన ప్రియతమ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి గారికి కానుకగా పంపిద్దామని ఈరోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. और जो लोग इम्पोर्टेंट
लोग यहाँ पर जमा हैं, किस तरह से वोट मांगना चाहिए और टीआरएस को जिताना चाहिए और क्यों जिताना चाहिए। इसलिए कि सेंट्रल में केसीआर साहब के हाथ मजबूत होने से हम रियासत तेलंगाना को एक मजबूती आएगी और जितने प्रोजेक्ट हमारे जो छूट गए उनको कंटिन्यू करने के लिए टीआरएस एमपीस को जिताना बहुत ज़रूरी है। జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జయవంతరావు చౌహాన్ అన్నారు. పట్టణంలోని లేడీస్ గేట్, పింజారిగుట్ట, పెద్దపంచ, బుధవార్పేట్, దేవరకోట మార్కెట్ ఏరియా, కాలువగడ్డ తదితర ప్రాంతాల్లో పర్యటించి విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ పట్టణంలో లో వోల్టేజ్ సమస్యలు అధిగమించేందుకు ఓవర్ ట్రాన్స్ఫార్మర్ మారుస్తామన్నారు. ఇప్పటికే 36 చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా ట్రాన్స్ఫార్మర్ల వద్ద నియంత్రణలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈయన వెంట డి మధుసూదన్ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. యాసంగిలో సాగు చేస్తుంటున్న పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ కడెం ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం మంత్రి ఐకిరెడ్డి కలిసి విన్నవించారు. ప్రస్తుతం పంటలు ఎదుగుదశలో ఉన్నందున నీరు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కడెం శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో నీళ్లు విడుదల చేసి పంటలు కాపాడాలని మంత్రికి విన్నవించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యకర్తల వ్యూహరచన గెలుపు కోసం చేపట్టిన చర్యలపై మంత్రి ఐకిరెడ్డి, ఎంపీ నగేష్ ముఖ్య కార్యకర్తలతో అల్లో నివాసంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది సిర్పూర్ కావాలన్నా 82 వచ్చినాయి, ఇప్పుడేమో 1,50,000, 65,000 ఏమో బూత్ ఆశ్రమం, సారీ 65,000 ఆశ్రమం వచ్చినాయి, ఇప్పుడు 1,12,000 వచ్చాయి. సారంగపూర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బుధవారం సర్పంచ్ సుధాతా నర్సిరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఆరు బయట మల విసర్జన చేయవద్దన్నారు. మరుగుదొడ్లు నిర్మించిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం 12,000 రూపాయలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ రాజేశ్వర్, నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో గల అమ్మ వృద్ధాశ్రమంలో కార్పెంటర్ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. వృద్ధులు, అనాథ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వాళ్లకు పనులను పంపిణీ చేశారు. కార్పెంటర్స్ డే యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఆ సంఘ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్మల్ పట్టణ కర్ర పారిశ్రామిక సంఘ అధ్యక్షులు చిలమంతుల రాజలింగం, ఉపాధ్యక్షులు కోటగిరి భూషణ్, కార్యదర్శి నరేష్, కోశాధికారి సంతోష్, నాయకులు అంజయ్య, వజ్రాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్పెంటర్ డే సందర్భంగా నిర్మల్ పట్టణ కర్రపార శ్రామిక సంఘ ఆధ్వర్యంలో ఈ వైఎస్ఆర్ కాలనీ వంటి వృద్ధాశ్రమంలో పనుల పంపిణీ మరియు ఆర్థిక నగదు పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇలాంటి కార్పెంటర్ డేలు మరి ఎన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్క వడ్రంగులు మార్చి 27 ప్రతి సంవత్సరం ఉంటుంది. కనుక ఇంతకుముందు కార్పెంటర్ డే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుపుకునేవారు. కాబట్టి దాన్ని కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ఎవరు కార్పెంటర్ డే జరుపుకోవడం లేదు. కనుక మేము గత సంవత్సరం మార్చి 27న ఏరియా హాస్పిటల్లో పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా అక్కడనే కాకుండా ఇక్కడ వృద్ధాశ్రమంలో పంపిణీ ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఇట్లు పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదహారు ఎంపీ స్థానాలు టీఆర్ఎస్వే. సంక్షేమ పథకాల అధ్యక్షుడు సీఎం కేసీఆర్. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో మంత్రి అల్లోల. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు. లక్ష్మణ్ చందా మండలం కార్డన్ సెస్లో ఎస్పీ శశిధర్ రాజు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ అభివృద్ధి. టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి అల్లోల.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.